ఈసారి భారీ బడ్జెట్, మామూలు బడ్జెట్ కాదు. 3.30 లక్షల కోట్లతో అంచనాలు. విద్య, వైద్యం, వ్యవసాయం. వ్యవసాయం అంటే రైతు భరోసా, అదే కదా రైతు భరోసా. తర్వాత రైతు రుణమాఫీ అయినయా? పోయిన సంవత్సరం పెట్టిరు కదా, పోయిన సంవత్సరం పెట్టలే, బడ్జెట్ ఇట్లనే పెట్టిరు కదా, మామూలుగా పెట్టిన బడ్జెట్ అప్పుడు కూడా. మరి ఏడవైన పైసలు. వైద్యం కార్పొరేట్ స్థాయిలు మామూలుగా కాదు అసలు. ఎంత పెరుగుతున్నాయి వాళ్ళ దందా, అదొక దందా. తర్వాత విద్యా హక్కు నియంత్రణ చట్టం పెట్టరు. కానీ ఈ మూడిటికే అనేకమైనటువంటి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇగో ఇది బడ్జెట్. ఇక కేసీఆర్ అప్పుడు ఎంత పెట్టే, అంతకంటే ముందు 2,75,00,000 ఏమో పెట్టిండు. తర్వాత పోయినసారి దీనికంటే 10-5 తక్కువ పెట్టిండ్రు. మళ్ళీ ఇప్పుడు 3.30 లక్షల కోట్ల అంచనాలతోటి బట్టి విక్రమార్క సార్ ప్రవేశపెట్టబోతున్నాడు అనమాట బడ్జెట్. ఈసారి అసెంబ్లీలో ప్రవేశపెడతాడు. ఎన్నో తారీఖు పెడతారో మరి దీన్ని ఎన్నో తారీఖు పెడతారో, 19కి పెడతారో మరి 20కి పెడతారో. ఇగో 19 19వ తారీఖు బడ్జెట్ ప్రవేశపెడతారట. ప్రధానంగా విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం. చూద్దాం మరి ఈ 4టికి కూడా ఎంత ప్రాధాన్యత ఇస్తారో, ఈ పైసలు ఎంత ఖర్చు పెడతారో ఈ సంవత్సరం కూడా చూద్దాం.